సోదరులందరికీ మన నమస్కారం. మరి మాది అప్పాజీ డైరీ ఫామ్. మన అప్పాజీ డైరీ ఫామ్కి నేరుగా నూజివీడ్ నుంచి ప్రసాద్ అనే రైతు గారు వచ్చారు. మన అప్పాజీ డైరీ ఫామ్లో 2 ముర్రా జాతికేలు తీసుకున్నారు. ఈయనకి రీజనబుల్ రేట్లు ఇచ్చాను. అందరి మీద 25,000 20,000 తగ్గించి ఇచ్చాను బర్రె మీద. ఈ ప్రసాద్ గారు మనకి యూట్యూబ్లో పరిచయం అయ్యారు. ఈయన బర్రె మీద 25,000 తగ్గించి ఇచ్చాను. 2 బర్రెలు కలిసి 50,000 తగ్గించి ఇచ్చాను. ఇంక రీజనబుల్ రేట్లు ఇచ్చాను. ఏ ధరలో తీసుకున్నానో ఏ రేట్లో ఇచ్చానో ఒకసారి రైతు మాట్లాడదాం. నమస్తానా? నమస్తే అన్న. ఏ ఊరు అన్న మీది? మాది రౌనక్పేట అన్న. నూజివీడి దగ్గర రౌనక్పేట. నూజివీడి దగ్గర రౌనక్పేట. ఏం పేరు అన్న మీ పేరు? నా పేరు ప్రసాద్ అన్న. ప్రసాద్. ప్రసాద్ నూజివీడి నుంచి వచ్చావు. ఎవరి డైరీ ఫామ్ దగ్గరకు వచ్చావు? అప్పాజీ డైరీ ఫామ్ దగ్గరకు వచ్చావు. ఎన్ని బర్రెలు తీసుకున్నావా? 2 బర్రెలు తీసుకున్నాను. 2 బర్రెలు తీసుకున్నావు. నీకు నచ్చి తీసుకున్నావా? నచ్చే తీసుకున్నాను. అన్నా నీకు నచ్చి తీసుకున్నావు కదా. నీకు ఇక్కడ ఎలా ఉన్నది? చూస్తాను బాగున్నాయి. బర్రెలు బాగున్నాయా? బర్రెలు బాగున్నాయి. నాకు నచ్చింది. తీసుకున్నా. నాకు అప్పాజీ గారు నాకు నచ్చిన రేటుకి నాకు అనుకున్న రేటుకి తగ్గించి 50 గేదెకి వచ్చేసి 30,000 తగ్గించి 2 గేదెలు ఒప్పించారు. ఆ 2 గేదెలు తీసుకున్నాక నాకు ఆటో కూడా డీజిల్ వరకే మాట్లాడి పెట్టారు. ఆటో కూడా అన్ని సౌకర్యంగా చేశారు నాకు అప్పాజీ గారు. మొత్తం రూమ్ కూడా ఆయనే మాట్లాడారు. మొత్తం నాకు ఆయనే చూసుకున్నారు. మొత్తం ఆయన మాట్లాడి పెట్టారు. ఎప్పుడు వచ్చావు? రాత్రి వచ్చాను అన్న. నేను బస్ మీద వచ్చాను. నీకు ఎటువంటి ఇబ్బంది లేదు? ఎటువంటి ఇబ్బంది లేదు. మళ్ళీ 2సారి వస్తావు కదా? వస్తాను. ఓకే ఓకే.